శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో 33వ జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు 2,500 కోట్ల రూపాయలు కేటాయించనున్నారని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన నేరడి బ్యారేజ్ నిర్మాణాన్ని 2 ఏళ్ల కాలంలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాలువల ద్వారా శివారు భూములకు సాగునీరు అందించడమే తమ మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, కాలువల నిర్వహణ, భవిష్యత్ కార్యాచరణపై ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో వంశధార, నాగావళి, బహుదా వంటి అపారమైన నీటి వనరులు ఉన్నా ప్రతి ఏటా నీరంతా సముద్రం పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి. అపారమైనటువంటి నీటి వనరులు ఉన్నాయి. వంశధార, నాగావళి, బహుదా, మహేంద్ర తనయ లాంటి నదులన్నీ కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం వర్షాలు పడడం, నీరు విపరీతంగా రావడం, సముద్రంలో కలవడం జరుగుతుంది తప్ప ఈ జిల్లాలో ప్రతి ఎకరాకి నీరిచ్చే పరిస్థితి లేదు. అదృష్టం ఏమిటంటే 2014-19లో జిల్లాకి జరుగుతున్నటువంటి నష్టాన్ని పూడ్చాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలని ఈ జిల్లాకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఇటు వంశధార గాని, తోటపల్లికి గాని, మొడ్డు వలసకి గాని, అటు మహేంద్ర తనయ్కి గాని అపారమైనటువంటి నిధులిచ్చి శరవేగంతో ప్రాజెక్టులన్నీ కూడా పరుగులెత్తించారు. దురదృష్టం ఏమిటంటే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి నీటి పారుదల రంగానికి 2019 నుంచి 24 వరకు తాళాలు వేసేశారు. కొత్తగా ప్రాజెక్టులు లేవు, ఉన్న ప్రాజెక్టులకి మెయింటైన్ చేయలేదు. శివారు ప్రాంతాల కాలువల్లో తట్టిడి మట్టి కూడా తీయక 5 సంవత్సరాలు ఈ జిల్లా ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో నేను చెప్పవలసిన అవసరం లేదు. మీరు సాక్షులు, జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయం. మళ్ళీ 2024లో ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి 3 మాసాల్లోనే ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చి కాలువలన్నీ కూడా సిల్ట్